గంగమ్మ తిరుపతి మరింత ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. 7 రోజుల పాటు సాగే ఈ జాతరకు భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. ప్రతి ఏడాది మే నెలలో నిర్వహించే ఈ జాతరలో భాగంగా వివిధ వేషాలు వేసుకుని అమ్మవారిని దర్శించుకోవటం ఆనవాయితీగా వస్తోంది. తొలి రోజు బైరాగి వేషం, రెండో రోజు బండ, మూడో రోజు తోటి, నాలుగో రోజు దొరవేషంతో గంగమ్మను కొలుస్తూ ఉంటారు భక్తులు. ఇలా దొరవేషంతో నృత్యాలు చేస్తూ ఊరంతా తిరిగిన తర్వాత మొక్కులు చెల్లించుకుంటారు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర ఘనంగా జరుగుతోంది. గంగమ్మ తల్లికి మంత్రి రోజా సారే సమర్పించారు. వైఎస్ జగన్ రెండోసారి ముఖ్యమంత్రి అవ్వాలని మొక్కుకున్నట్లు తెలిపారు. మళ్లీ వైఎస్ఆర్సీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాతయ్యగుంట గంగమ్మ ఆలయం ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. గంగమ్మ జాతర ఎంత బాగా జరుగుతుందో అందరికీ తెలిసిన విషయం. ఇక్కడే పుట్టి పెరిగిన అమ్మాయిగా చిన్న వయసులో నుంచి ఈ టెంపుల్ కి రావటం మా అందరికీ కూడా అలవాటు. సో వెంకటేశ్వర స్వామి చెల్లెలుగా తాతయ్య గుంట గంగమ్మకి మనం ఎంతో ఘనంగా జాతర జరుపుతాం. సో ప్రతి సంవత్సరం కూడా అమ్మకి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత, మంత్రి అయిన తర్వాత సార తీసుకురావటం ఆనవాయితీగా పెట్టుకున్నాను. సో అదే క్రమంలో ఈ రోజు కూడా అమ్మకి సార తీసుకొచ్చి మా ఆడపడుచులు అందరూ సుఖంగా సంతోషంగా పసుపు కుంకులతో తమ కుటుంబంతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. అండ్ నేను కల్చరల్ మినిస్టర్ గా ఉన్నప్పుడు స్టేట్ ఫెస్టివల్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. అండ్ ఈ రోజు టెంపుల్ ఎంత డెవలప్ అవుతుందో చూస్తున్నారు కదా. సో అమ్మ బాగుండాలి, అమ్మ ఆశీస్సులు మనందరికీ ఉండాలి, మనం అందరం కూడా ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. ముఖ్యంగా June 4th వచ్చే రిజల్ట్స్ లో జగనన్న రెండోసారి ముఖ్యమంత్రి అవ్వాలి.